నమస్తే, వెల్కమ్ టు పల్లె పంచాయతీ. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుండటంతో మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి మొదలైంది. మార్పు అనేటువంటి నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరగబోతున్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు ఆ పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలపైన మోసం చేస్తుందంటూ ఆరోపిస్తున్నారు. మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో 2019 స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. నియోజకవర్గ పరిధిలోని 129 గ్రామ పంచాయతీల్లో కేసముద్రం మండలంలో 16 గ్రామాలు, నెల్లికుదురు మండలంలోని 18 గ్రామాలు, మహబూబాబాద్ మండలంలోని 21 గ్రామ పంచాయతీలు, పెద్దగూడూరు మండలంలోని 24 గ్రామ పంచాయతీలు, ఇనుపగుత్తిలో 5 గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుంది. ఇక 2023 సార్వత్రిక ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి గెలుపొందిన కాంగ్రెస్ నేత బూక్యా మురళీ నాయక్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్ చేశారు. రెండు 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో 3 జెడ్పీటీసీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ ఒక్క జెడ్పీటీసీ స్థానంతో సరిపెట్టుకుంది. కొత్తగా ఇనుగుర్తి మండలం మహబూబాబాద్ జిల్లాలో కలవడంతో ఈసారి అత్యధిక జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఈసారి 5 జెడ్పీటీసీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో వేయడానికి నాయకులు సమాయత్తం అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. వామపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఎంలు కూడా స్థానిక ఎన్నికల సమరంలో గెలుపు సాధించాలని చూస్తున్నాయి. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేయడానికి యువత కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి రాజకీయ అరంగేట్రం చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే మహబూబాబాద్లోని అన్ని రాజకీయ పార్టీలు బిజీగా ఉంటూ గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఉమ్మడి నల్గొండలోని నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలు మరోసారి రాజకీయ రణరంగంగా మారబోతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించినటువంటి అనూహ్య విజయం, బీఆర్ఎస్ పరాజయం ఇప్పుడు స్థానిక సమరంతో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పోరులో గత ఫలితాలకు భిన్నంగా ఈసారి కొత్త సమీకరణాలు నెలకొంటాయా? ప్రజల నాడి ఎలా ఉంది? ఆశావాహులు, నాయకులు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు? గత స్థానిక సంస్థల ఎన్నికలు అంటే 2019లో జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని ఆధిపత్యం కనిపించింది. మెజారిటీ గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుని 3 జిల్లా పరిషత్లను కూడా సొంతం చేసుకుంది. నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జా దీపిక, యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ ఏలిమినేటి సందీప్ రెడ్డి పదవులను గెలుచుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ కూడా తమ ఉనికిని చాటుకున్నాయి. అయితే 2023 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో గతంలో బీఆర్ఎస్ గెలుచుకున్న స్థానిక సంస్థల్లో ఇప్పుడు కొత్త సమీకరణాలు కనిపిస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ బలపడిన గ్రామంలో ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది. నాయకుల వలసలు, పార్టీల మార్పు జోరుగా సాగుతున్నాయి.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ వందల సంఖ్యలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గత ఎన్నికల్లో అధికార పార్టీగా బీఆర్ఎస్ అనేక గ్రామ పంచాయతీలను గెలుచుకోగా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈసారి వాటిని తమ వైపు తిప్పుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, నాగార్జున సాగర్, మునుగోడు, దేవరకొండ, కోదాడ, హుజూర్ నగర్, తుంగతుర్తి, ఆలేరు, నకిరేకల్ వంటి నియోజకవర్గాల్లో గ్రామస్థాయి రాజకీయం రసవత్తంగా మారింది. నల్గొండ జిల్లా పరిధిలో 452 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2019 ఎన్నికల సమయంలో 31 మండలాలు ఉండగా ఇప్పుడు కొత్తగా 2 మండలాలు ఏర్పడడంతో మండలాల సంఖ్య 33కు చేరింది. దీంతో 33 జెడ్పీటీసీ స్థానాలు ఉండనున్నాయి. 2019లో 349 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుత మార్పులతో ఈ సంఖ్యలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. జిల్లాలో సుమారు 10 లక్షలకు పైగా గ్రామీణ ఓటర్లు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 373 గ్రామ పంచాయతీలు, 16 మండల పరిషత్లు ఉన్నాయి. ఇక్కడ సుమారు 4.8 లక్షల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 454 గ్రామ పంచాయతీలు, 23 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ జిల్లాలో సుమారు 5.2 లక్షల మంది గ్రామీణ ఓటర్లు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 20 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1279 గ్రామ పంచాయతీలు మరియు కొత్తగా ఏర్పడిన మండలాలను కలుపుకుంటే సుమారు 72 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో అంటే 2019లో దాదాపు 70-75% పంచాయతీలను బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిస్తే 17-20% కాంగ్రెస్ మద్దతుదారులు, మిగిలినవి ఇతర పార్టీలు, స్వతంత్రులు గెలుచుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభంజనం నేపథ్యంలో గత బీఆర్ఎస్ మద్దతుదారులుగా గెలిచిన సర్పంచ్లు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారనే చర్చ నడుస్తోంది. నియోజకవర్గాల పరిధిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సంఖ్య కూడా గణనీయంగా ఉంటుంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్లను, మండల పరిషత్లను బీఆర్ఎస్ దాదాపు ఏకపక్షంగా గెలుచుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 70 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. 2019లో వీటిలో బీఆర్ఎస్ సుమారు 58-16 స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ 8-10 స్థానాలు, బీజేపీ 1 స్థానం గెలిచింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 684 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో బీఆర్ఎస్ దాదాపు 550-600 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ 60-80 స్థానాలు, బీజేపీ 10-15 స్థానాలు, ఇతర స్వతంత్రులు 10-20 స్థానాలు గెలిచారు. ప్రస్తుతం ఈ స్థానాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కొందరు నేరుగా కాంగ్రెస్ లో చేరిపోగా మరికొందరు తమ భవిష్యత్తును బట్టి నిర్ణయం తీసుకోవాలని వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. బీఆర్ఎస్ గెలిచిన జిల్లా పరిషత్లు, మండల పరిషత్లలో పట్టు సాధించాలని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ఒకవేళ ఎక్కువ మంది బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ లో చేరితే జిల్లా పరిషత్లు కూడా కాంగ్రెస్ వశమయ్యే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ లోకి దిగడానికి గ్రామాల్లో ఆశావహులు సిద్ధంగా ఉన్నారు. మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి రావాలని చూస్తున్న యువత కూడా స్థానిక సంస్థల ఎన్నికలను తమ రాజకీయ భవిష్యత్తుకు వేదికగా భావిస్తోంది. వీరంతా తమ తమ గ్రామాల్లో, మండలాల్లో ఇప్పటికే జనంలోకి వెళ్తున్నారు. పాత పరిచయాలను పునరుద్ధరించుకోవడం, కొత్త హామీలు ఇవ్వడం, ప్రజల్లో తమ పట్టును పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రిజర్వేషన్లపై గ్రామాల్లో మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని వర్గాల ప్రజలు రిజర్వేషన్ల పట్ల సానుకూలంగా ఉంటే మరికొందరు ఓపెన్ కేటగిరీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని, గతంలో రిజర్వ్ అయిన స్థానాలకు ఈసారి ఓపెన్ కేటగిరీగా ఉంచాలని కోరుతున్నారు. రిజర్వేషన్ల మార్పులు తమ అవకాశాలను ఎలా ప్రభావితం చేస్తాయోనని కొందరు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై గ్రామాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. బీసీ రిజర్వేషన్లపై ఇంకా స్పష్టత లేకపోవడం కూడా ఆశావాహుల్లో గందరగోళానికి దారితీస్తోంది. నియోజక
నియోజకవర్గాల ఇన్ఛార్జీలపై కూడా ప్రజల్లో పార్టీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నాయకులు తమ నియోజకవర్గంలో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటే బీఆర్ఎస్ తరఫున గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నవారు లేదా ఇన్ఛార్జీలుగా ఉన్నవారు తమ పట్టును కోల్పోకుండా చూసుకుంటున్నారు. గ్రామ స్థాయి నాయకత్వాన్ని తమ వైపు తిప్పుకోవడానికి ఇరుపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇస్తూ స్థానిక నాయకులను ఆకట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు మాత్రం తమ 10 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తు చేసుకుంటున్నారు. ఇన్ఛార్జీల పనితీరు, గ్రామ సమస్యలపై వారి స్పందన, వారు అందించే సహకారం ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గ్రామాల్లో తాగునీటి సమస్యలు, రోడ్ల దుస్థితి, విద్యుత్ కోతలు, పంటలకు సరైన మద్దతు ధర లేకపోవడం, రేషన్ కార్డుల సమస్య, పెన్షన్ల జాప్యం వంటి అనేక దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో పరిష్కారం కాని సమస్యలను కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తావిస్తూ తమ ప్రభుత్వం వచ్చాక ఈ సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని హామీ ఇస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వ పథకాలను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలను గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లి లబ్ధిదారులను ఆకట్టుకోవాలని చూస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ మార్పు తమతోనే సాధ్యమని చెబుతోంది. ఇటీవల ప్రకటించిన 2 లక్షల రుణమాఫీతో పాటు ధాన్యం కొనుగోలులో జాప్యం లేకుండా చూడటం వంటి అంశాలు కాంగ్రెస్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత గ్రామాల్లో తమ పార్టీ క్యాడర్ను తిరిగి బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. తమ 10 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని, రైతు సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ స్థానికంగా తమకున్న పట్టును నిరూపించుకోవాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో తమకున్న ప్రస్తుత బలాన్ని నిలబెట్టుకోవాలని, వలసలను అడ్డుకోవాలని చూస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతంలో కంటే ఈసారి మంచి ఫలితాలు సాధించాలని బీజేపీ భావిస్తోంది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ ఎన్నికల ఫలితాలు రాజకీయ సమీకరణలపై ప్రభావం చూపనున్నాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి యాసిడ్ టెస్ట్ కానుండగా బీఆర్ఎస్ తమ పట్టును నిరూపించుకునే అవకాశం ఉంది. మరి ప్రజల తీర్పు ఎలా ఉంటుందో, ఏ పార్టీకి గ్రామాల్లో పట్టు దక్కుతుందో వేచి చూడాలి. ఇది వాల్టి పల్లె పంచాయతీ. రేపటి పల్లె పంచాయతీలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.